హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి అరబిందో అండ్ హెట్రో ఫార్మా నుంచి అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగిందంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్కి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్ టోటల్గా చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్గా హెట్రో బయో ఫార్మా జడ్చర్ల అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూ చూసినట్లయితే డిపార్ట్మెంట్ వైజ్ ప్రొడక్షన్లో జూనియర్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, అదేవిధంగా ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా ప్యాకింగ్ వచ్చేసి జూనియర్ ఆపరేటర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. దీనికి సంబంధించిన మనకి వర్క్ ఏరియా, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ టోటల్గా అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేటు టైం చూసినట్లయితే మనకి సాటర్డే 1/11/25 9 AM to 4 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ వెన్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ డేట్ వచ్చేసి మనకి హెట్రో బయో ఫార్మా లిమిటెడ్ TSIS పోలేపల్లి సెజ్ జడ్చర్ల మహబూబ్ నగర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సండే 2nd వచ్చేసి మనకి వెన్యూ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ సనత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకి 2 డేస్లో అంటే 1 నవంబర్ అదేవిధంగా 2nd నవంబర్ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి హెట్రో నుంచి అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకి రీసెంట్గా B.Pharmacy, M.Pharmacy, అదేవిధంగా ITI, డిప్లొమో, ఎనీ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో తప్పకుండా అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అరబిందో ఫార్మా అండి. ఈ అరబిందో ఫార్మా చూసుకుంటే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్, QC, QA అయితే ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్ చూసుకున్నట్టు ఏరియా ఆఫ్ వర్క్ చూసుకుంటే గ్రానులేషన్, కంప్రెషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పొజిషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ITI, డిప్లొమో, డిగ్రీ అండ్ B.Pharmacy అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 to 8 years అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ప్రాసెస్ మెయింటెనెన్స్, ప్యాకింగ్ మెయింటెనెన్స్ చెప్పేసి మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ వర్క్ అయితే ఇచ్చారు. అదేవిధంగా పొజిషన్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ITI, డిప్లొమో అయితే ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 to 8 years అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి QC అండి. QC వచ్చేసి IP, FP, RM, PM, అదేవిధంగా HPLC, GC అయితే ఏరియా ఆఫ్ వర్క్ అయితే అడుగుతున్నారు. పొజిషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ MSc, B.Pharmacy, M.Pharmacy, ఎక్స్పీరియన్స్ 2 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ QA అండి. QA వచ్చేసి QMS, వ్యాలిడేషన్, AQA, మార్కెట్ కంపెనీస్ అయితే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ వర్క్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా అక్కడ చూసుకున్నట్లయితే పొజిషన్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే MSc, B.Pharmacy, M.Pharmacy అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ 2 to 6 years అడుగుతున్నారు. ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే సాటర్డే 1 నవంబర్ 25 అయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. టైమింగ్ చూసుకుంటే 9 AM to 1 PM వరకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి APL హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1, అదేవిధంగా పోలేపల్లి జడ్చర్ల మహబూబ్ నగర్ తెలంగాణ డిస్టిక్ అయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా క్లియర్గా ఇచ్చారండి. ఎవరైతే ఇంటర్వ్యూలో తప్పకుండా అయితే మీరు కైండ్లీ బ్రింగ్ ద అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్స్ విత్ CTC, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తప్పకుండా అయితే వాళ్ళు తీసుకొని రమ్మంటున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా అయితే ఈ యొక్క డాక్యుమెంట్ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా అయితే మేము అందిస్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.